అని వీళ్ళు అంటారు. ఇక్కడ లేక తల్లి కొడుకులు పెట్టలేక కూతుర్లు పెట్టలేక ఆయాసాలు వచ్చి జరిగిన పంటలు పడ్డాయి. ఆయన చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పంటలు వాళ్ళు మనం మాడిపోతున్నారమ్మా. ఆయాసాలు వచ్చి పెద్దవాళ్ళు అసలు ఎంత బాధపడతారు. ఇప్పుడు ఎంపీ స్టోర్ ఇప్పుడు నిలబడ్డారు. అసలు ఎంతమంది కన్నీరు కాలుస్తున్నారు. ఇక్కడ హాస్టల్కి ఏమన్నా మా వాటికి సహాయం చెప్పి అమ్మా. అల్లాడిపోతే పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఉన్నాడు. పిల్లలు కొడుకులు తండ్రి అక్కడ పెట్టుకుని అందరినీ చూసుకునేది కాదు. మనం ఎస్టీ వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి. మన ఎస్టీ వాళ్ళే కానీ అదర్స్ ఉంది స్టోర్ బాపట్ల మండలంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఏమైనా ఉంటే మండలంలోని తహసీల్దార్ను సంప్రదించాలని బాపట్ల మండల తహసీల్దార్ సత్యనారాయణ బుధవారం తెలియజేశారు. మండలంలోని మైక్రో ఫైనాన్స్ సంస్థల గ్రూపుల మహిళల వద్ద నుండి అధిక వడ్డీలు వసూలు చేయకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు తహసీల్దార్ విలేకరులకు తెలియజేశారు. అదేవిధంగా గ్రూపుల మహిళలు కూడా అన్ని ప్రైవేట్ సంస్థల నుండి రుణాలు తీసుకోవద్దు అని తహసీల్దార్ సత్యనారాయణ తెలియజేశారు. జమ చేసినటువంటి మొత్తానికి కూడా ఇంట్రెస్ట్ అనేది తీసుకోకూడదు. వాళ్ళు దీంట్లో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మార్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ అట్లాగే ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి సంస్థలకి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వడ్డీ వసూలు చేసి చక్రవడ్డీ చేయకూడదు. వాళ్ళ దగ్గర పౌర వడ్డీ వసూలు చేయాలి. ఆ యొక్క ప్రీమియం అమౌంట్ ఇంట్రెస్ట్ తగ్గించి వసూలు చేయాలి. కానీ మొత్తం ముందే ఫిక్స్ చేసేసుకుని చక్రవడ్డీలు మళ్ళీ అంతా ఎక్కువ వసూలు చేయకూడదు. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఒక గ్రూప్ కి 2-3 మైక్రో ఫైనాన్స్ సంస్థలు లోన్ ఇచ్చే అవకాశం లేదు. ఒక్క సంస్థ మాత్రమే లోన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా లోన్స్ 2-3 సంస్థల నుంచి తీసుకోవడం, బ్యాంక్ నుంచి మళ్ళీ మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకోవడం చేయకూడదు. ముందు బ్యాంక్ నుంచి కానీ బ్యాంక్ నుంచి మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి కూడా 2 రుణాలు పొందున్నట్లయితే మీ యొక్క రికవరీ ముందుగా బ్యాంక్ మాత్రం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ఇమీడియట్గా మీ దగ్గర డబ్బులు ఉన్న డబ్బులు మీరు బాపట్ల పట్టణంలోని 33వ వార్డ్ దరివాడ కొత్తపాలెం నందు 4 సంవత్సరాల చిన్నారి అక్కల వెంకటలక్ష్మి వర్షపు నీటి గుంటలో పడి మృతి చెందింది. చిన్నారి తల్లితో కలిసి గడ్డివాం వద్దకు వెళ్లి ఆడుకుంటూ నీటిలో పడిందని తల్లి జాలమ్మ చెప్తూ రోధిస్తున్న విధానం చూపర్లను కంటతడి పెట్టించింది. పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు వచ్చే సమయానికి పాప మృతి చెందినట్లు పాప తండ్రి అక్కల శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ విషయమై రెవెన్యూ, మున్సిపల్, ఐసిడిఎస్ అధికారులు సమస్యాత్మక ప్రదేశాన్ని సందర్శించారు. పడిపోయింది. తర్వాత వచ్చి చూసుకుంటే ఇంకా ఆడుందమ్మా. అమ్మ ఇంకా చేతిలో పెట్టుకుని ఇలా కుక్కర ఫ్యాన్ ఉందమ్మా. ఇంకా రోజు రాదు నా పెళ్ళి రోజు. అయ్యా వాళ్ళు వాడి దగ్గర చేస్తారమ్మ. నా కూతుర్లు చేస్తారని అనిపించుకోరమ్మా. అమ్మా పలు వార్డుల్లోని సమస్యలను గుర్తించి ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్తామని మున్సిపల్ ఆర్డీ కరణ్ చంద్రబాబు తెలియజేశారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డితో కలిసి పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ప్రస్తుతం 10వ వార్డు రాజశేఖర్ రెడ్డి కాలనీ నాలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి విలేకరులకు తెలియజేశారు. బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యందు టాలీ ట్రైనింగ్ సదస్సును నిర్వహించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బీకాం పూర్తి చేసిన కామర్స్ విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రత్యేక సదస్సును నిర్వహించుటకు కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రబాబు ఎంతగానో సహకరించారని డాక్టర్ పిసి సాయిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ
నిరుద్యోగం నిర్మూలించుటకు ప్రభుత్వం సరికొత్త విధానాలను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. విద్యార్థులకు విసురు మరియు ఇతర అధికారులు వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణ తీసుకున్న తర్వాత వెంటనే ఒక స్వయం ఉపాధి పథకాన్ని కలుగు చేసుకుంటానికి అవకాశం ఉందో అటువంటి శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధమైనటువంటి రుసుమును వసూలు చేయకుండా మా శిక్షణా సంస్థలందు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శిక్షణా కార్యక్రమాలు గత 2 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్లోనే కాకుండా ఈ పల్లె ప్రాంతాల్లో కూడా వచ్చి నిర్వహించడం జరుగుతుంది. బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ ను రీజనల్ మేనేజర్ సూర్య రామచంద్రరావు మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. సూర్య రామచంద్రరావు రీజనల్ మేనేజర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా బాపట్ల రావడంతో ఆర్టీసీ యంత్రాంగం ఆయనకి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ లోని వస్తువులను గూర్చి ఏఆర్ఎం వాణిశ్రీలతో చర్చించారు. ఆర్టీసీకి లాభాలు చేకూర్చటమే కాదు కానీ వస్తువుల సౌకర్యాలు ప్రయాణికులకు కల్పించాలని డిఎం సుబ్బారావుతో మాట్లాడారు. అనంతరం సిబ్బందిని పలకరించి వారితో చర్చించారు. బాపట్ల మున్సిపాలిటీలోని పలు ప్రభుత్వ పాఠశాలకు కొత్తగా 32 మంది ఉపాధ్యాయులు రానున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. గత 2 రోజులుగా హైకోర్టు నందు జరుగుతున్న బీఈడీ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటంకు స్వస్తి పలికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జిల్లా విద్యాశాఖ అధికారుల నుండి ఎటువంటి సమాచారం రానందున డిఎస్సి అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేసేది లేదని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అలాగే డిఎస్సి అభ్యర్థులకు జిల్లా అధికారులు ఎటువంటి లెటర్లు కానీ ఉత్తర్వులు కాపీలు కానీ లేకుండా ఉద్యోగంలో జాయిన్ అవమంటం వలన కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. బాపట్ల మున్సిపాలిటీలోని మేనేజర్ ఛాంబర్ నందు ప్రజా సమస్యలకు ఎటువంటి స్పందనలు కనపడవు. మున్సిపల్ కార్యాలయం నందు ఏ అధికారి దగ్గర సమస్యను విన్నవించుకున్నా కనికరం కూడా లేకుండా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడం అలవాటుగా మారింది. ఈ పరిస్థితులను గమనించేందుకు ఉన్నతాధికారులకు వార్డు సమస్యలు, నాయకుల సమస్యలు తలనొప్పి కలిగిస్తున్నాయని వాదన వినిపిస్తారు. పాంపటం రూపంలో మున్సిపల్ కార్యాలయంకు ఒక్క సమస్య కోసం వస్తే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆదర్శ రైతులతో మండల స్థాయి అధికారులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానముగా రబీ పంట ప్రారంభం కానున్నందున రైతులకు ముఖ్య సూచనలు ఇవ్వటమే కాకుండా వారికి అన్ని రంగాల ఇబ్బందులను గూర్చిన సమాచారం తెలియపరచుటకు మండల స్థాయి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అగ్రికల్చరల్ అధికారి రఘు తెలియజేశారు. జిల్లాలో ఆదర్శ రైతులను గూర్చిన వివరాలను ఏడీఏ రామ్మోహన్ రావు సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ పులిపాటి విల్సన్, ఎండీఓ చంద్ర సువార్త, ఎంఆర్ఓ సత్యనారాయణ, పశు వైద్యాధికారి యోగానంద ప్రసాద్, మండలంలోని ఆదర్శ రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సోనియా గాంధీకి అభినందనలు తెలుపుతూ బాపట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అందుకున్న సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యువజన కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డికి గౌరవప్రదమైన పదవి దక్కిందని మాజీ చైర్మన్ మర్యాదాస్ అన్నారు. అలాగే మైనార్టీ నాయకుడు అన్వర్ బాషా, అడ్వకేట్ ధర్మేంద్ర, కొమరవోలు శ్రీనివాసరావు, రవి తదితరులు తమ అభినందనలు తెలియజేశారు. 9 నెలల క్రితం సూర్యలంక రోడ్లో జరిగిన ప్రమాదంలో మత్స్యపురి కాలనీవాసి కాలు పోగొట్టుకోగా ప్రజారాజ్యం పార్టీ నాయకుడు జీకే నాయుడు ఆర్థిక సహాయాన్ని చేశారు. అయితే ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న యువకునికి ప్రజారాజ్యం పార్టీ అండగా ఉండి కృత్రిమ కాలు అమర్చుటకు సహాయం చేసినట్లు బాధితులు తెలియజేశారు. ఈ విధంగా ప్రభుత్వం కూడా స్పందించాలని జీకే నాయుడు కోరారు. కార్యక్రమంలో చంద్రమోహన్, పట్టణ అధ్యక్షుడు అప్పయ్య, కొక్కిరాల వాసు, దాసర లక్ష్మి, చిన్న, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మాకే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.